यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री గురవే నమః. ఒక ఆవిడ వచ్చింది, స్వామీజీ కాళ్ళు నొప్పులు ఉండట్లేదండి, నాకు అలా నడిచి మీ దగ్గరకు వచ్చేస్తున్నాను, టైం తెలియట్లేదండి. ఆయన అన్నాడు, మీకేం తెలుస్తుందండి, ఇంట్లో కాఫీ పెట్టమంటే కాళ్ళు నొప్పులు వెళ్ళి పెట్టుకో అంటుంది ఆవిడ. మీ ప్రవచనాలకైతే వచ్చి ఓ కూలపడిపోతుంది, లేచేస్తుంది, పరుగులు తీస్తుంది. మీ దగ్గరికి రావాలంటే పద నడు అని పొడుస్తుంది. నాకు కాఫీ పెట్టమంటేనేమో ఆవిడకి ఆర్థరైటిస్ వచ్చేస్తుంది, ఇలా నడుస్తుంది అలా నడుస్తుంది. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? కాళ్ళల్లో లేదు. ఎక్కడుంది ప్రాబ్లం? నేను ఆయన అన్నాను, నీలో ఉంది ప్రాబ్లం. అంటే నన్ను ఏం చేయమంటారండి? నువ్వు కూడా రోజు 1 గంట ఆవిడకి గీత చెప్పు. నన్నా అయ్యి బాబోయ్, ఆవిడ 24 గంటలు నాకు చెప్పేస్తుంటే నాకు టైం ఎక్కడుందండి నీకు చెప్పడానికి? అసలు మాట్లాడే ఛాన్స్ లేదు కదా. మొత్తం ఆల్ ఇండియా రేడియో లాగా లొడ ఉదయం లేవడమే సుప్రభాతంతో మొదలైపోయి అసలు ఎండింగ్ టీవీ అయినా రిమోట్ స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఈవిడ పడుకున్నప్పుడు కూడా రాత్రి 11కి ఒకసారి లేవండి, ఎప్పుడు నిద్ర ఏమైపోయింది, ఆ కూతురు గురించి ఒకసారి లేపి కూర్చోబెడితే ఏం చేయమంటావు మరి నన్ను? రాత్రి పడుకున్నోడిని కూడా లేపి కూర్చోబెట్టి మాట్లాడేస్తే నన్ను ఏం చేయమంటారు? సంతుష్ట సతతం యోగి. నాకు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరికండి. ఎప్పుడు అలా మనిషి నవ్వుతూ ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అంతేగాని సీరియస్గా ముఖం ఐ డోంట్ నో, ఇట్ డజంట్ మేక్ మీ ఎనీథింగ్, ఇట్ డజంట్ గివ్ మీ ఎనీథింగ్. ఇది వన్ షుడ్ బి రిజర్వ్డ్. ఆ రిజర్వేషన్ ఎలా ఉండాలంటే పూర్తిగా అన్ని మూతలు మూసేసుకోకూడదు. అన్ని మూతలు మూసుకొని వీడియోతో విచిత్ర జంతువులా అంటే మెంటల్ అయి ఉన్నా క్రాంకే ఏంటి ప్రాబ్లం? హ్యాపీగా ఫ్రీగా ఓపెన్గా అలా ఉంటే ఎంత హాయిగా ఉంటుందండి. మీకు భగవద్గీత చాలామంది అంటున్నారు, స్వామీజీ మీరు చెప్పిన భగవద్గీత చాలా బాగుందన్నారు. నేను అడిగాను, భగవద్గీతలో ఒక్క శ్లోకం చెప్పన్నాను. ఒక్కడి చెబితే ఒట్టువాడు చెప్పలేదు, నా ఉపమానాలన్నీ చెప్పేస్తున్నాడు వాడు. అంటే నాకు అర్థమైంది, కృష్ణుడు చెప్పిన భగవద్గీతని ప్రేమిస్తూ నేను చెప్పే ప్రవచనాలను అంతకంటే ఎక్కువ ఎక్కించుకుంటున్నాడు. ఓకే, ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్. కృష్ణుడు నాకు ఆ ఫెసిలిటీ ఇచ్చాడు, ఓకే మంచిది. కాబట్టి ఈరోజు ఎక్కుతుంది అందరికేనంటే ఎందుకు ఇన్ని వేల మంది వచ్చి కూర్చోవాలండి ఇక్కడ? సౌకర్యం, హాయిగా ఎక్కుతుంది, లోపలికి అర్థమవుతుంది, మారాలనే తపన కలుగుతుంది. ఇదేదో మన గురించనే ఫీలింగ్ వస్తుంది. భగవద్గీతలో చెప్పాడు, ఇష్టం ఉంటే చేసుకోండి, మీకు మంచిది నేను చెప్తున్నాను, లేకపోతే ఏం తగలడితే తగలడని నాకు ఎందుకు, నాకేం వచ్చిన కర్మ ఏంటి, నేను రేపు వెళ్ళిపోతాను, నా పనిలో నేను పోతాను, నా దారి నేను వచ్చిన దాన్ని పోతాను. అద్వేష్ట సర్వభూతానం, అందరితో ఎవరితో ద్వేషం పెట్టుకోకుండా అలా జీవితకాలంలో తగలడి ఏడవండి. మైత్రహ కరుణ అవచ్చ, 10 మందితో నవ్వుతూ మాట్లాడని, లేకపోతే పళ్ళని రాలిపోగొట్టుకునే ప్రయోజనం ఏంటి? ముసలోడికి మీకు తేడా ఏంటి? పళ్ళు లేనివాడికి మీకు తేడా ఏంటి? కరుణ ఉండాలి, కొంత దయ ఉండాలి. మీకు దయ లేకపోతే ఇంకేంటి ప్రయోజనం? దయ్యంలా తయారవడం ఎందుకు? నిర్మమో నిరహంకార, మమకారం ఏం పెట్టుకోకండి, ఎవడు మీతో రాడు, నువ్వు సస్తావు వాడు సస్తారు, అందరూ పోవడమే. అహంకారం ఎందుకు? నువ్వేదో పెద్ద పోటుగాడిలాగా నీకెందుకు అహంకారం? అన్నీ వదిలి అవతల పారేసి ఇలా చెప్పుకుంటూ పోతే ఎలా ఉంటుంది? ఇలా చెప్తే మీరు ఎంత నవ్వుకున్నారు? ఇది అంటే కరెక్ట్ కాదనే కదా? కరెక్ట్ అనే ఇలా చెప్పమనే? ఆలోచించండి. సంతుష్ట సతతం, ఎల్లప్పుడూ సంతోషంగా, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఎవడు ఉండగలడండి చెప్పండి?
ఒక వ్యక్తి లోకంలో ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడు ఎవడై ఉంటాడు? సంతృప్తి అనే ఆయుధం ఉన్నవాడు ఒక వ్యక్తి ఎప్పుడు హాయిగా ఉంటాడండి. మనిషిని నిజంగా మార్చేది ఏంటనంటే, మనిషిని ఒక స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెట్టేది దుఃఖమే. అర్జునుడికి దుఃఖం మనం 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పు కూర్చుంటున్నాం. చైనాలో ఒక ఉద్యమం వచ్చింది. ఏమిటా ఉద్యమం అని అంటే, ప్రతి ఇళ్ళు ఒక ఇండస్ట్రీ అయిపోవాలి, ప్రతి ఇళ్ళు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయిపోవాలి, ప్రతి వ్యక్తి కష్టపడి పనిచేయాలి, ప్రొడక్షన్ రావాలి. అందుకని చైనాలో ఈరోజు ప్రపంచంలో మన ఇంట్లో ఏ వస్తువు వాడినా మొత్తం చైనా నుంచి వచ్చేస్తున్నాయి. మన దేవుడు బొమ్మలు కూడా ఇండియాలో తయారవ్వట్లేదు, చైనాలో తయారై ఇక్కడికి వస్తున్నాయి. మనం పూజించుకునే దేవుడు బొమ్మలు, గిఫ్ట్ ఆర్టికల్స్, పడుకునే మంచం, తినే కంచం, చూసే టీవీ, వాడుకునే కంప్యూటరు, ప్రతిదీ మనం కట్టుకునే బట్ట మొత్తం 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 చైనా నుంచి వచ్చేస్తుంది. ఈరోజు చైనా హ్యాస్ బికమ్ ఆటోనమికలీ పవర్ఫుల్ అయిపోయింది. అంటే సాయుధ సామ్రాజ్యంగా తయారైంది, సాయుధంతో సామ్రాజ్యం తయారైంది, ఎకనామికలీ పవర్ఫుల్ అయింది, టెక్నికలీ పవర్ఫుల్ అయిపోయింది. అలాగనే చైనాలో అక్కడ అంతా కూడా ఎంతమంది తెలుసండి, జవాన్లందరూ కూడా ఉంటారు అక్కడ. పోలీస్ వ్యవస్థ కానీ, అక్కడ రక్షణ వ్యవస్థ కానీ, రక్షక భటులు కానీ, ఆ సైన్యంలో మొత్తం చైనాలో ఉండేటువంటి పాపులేషన్లో 10% ఆర్ 20% అక్కడ సైన్యంలో ఉంటారు. అందుకని ఈరోజు వరల్డ్ వార్ వచ్చిందనంటే చైనా వాళ్ళే మొత్తం అంతా ఆక్రమణం చేసేయగలరు ఈరోజు, అంత శక్తి తయారైపోయింది. అందుకనే థర్డ్ వరల్డ్ వార్ ఎవరు ఇష్టపడట్లేదు ఇప్పుడు, అమెరికా కూడా. ఎందుకనంటే అమెరికాకి తన బలం తనకు తెలిసిపోవడం మొదలెట్టింది, తను బలహీనమైపోయింది. లేకపోతే ఈ పాటికి అమెరికా ఎప్పుడో డిక్లేర్ చేసేస్తుంది థర్డ్ వరల్డ్ వార్, చేసేసి వెంటనే దేశాలన్నింటినీ నాశనం చేసి మళ్ళీ అది పైకెక్కి కూర్చునే ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇప్పుడు అమెరికా సాహసం చేయట్లేదు. ఎందుకని? చైనా ఒక పక్క చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఈరోజు చైనా వాళ్ళు తలుచుకుంటే ఇండియాని రాత్రి సర్వనాశనం చేసేయగలరు, అయిపోతుంది. దానికి కూడా కుట్రలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ద్వారా POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్లేస్నంతా కూడా చైనా వాళ్ళు లీజుకి తీసేసుకున్నారు. వాళ్ళ సైన్యాన్ని అక్కడ మోహరించేస్తున్నారు, మెల్లగా భారతదేశంలో చొరబడ్డానికి. అంత పవర్ఫుల్ అయింది. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? దుఃఖం, కష్టం, వాళ్ళ ఉనికే కోల్పోయే సమయం వచ్చింది. లేచి కూర్చున్నాడు ఒక్కసారి మనిషి, అంతే. దేశం మొత్తం మారిపోయింది, జాతి మొత్తం మారిపోయింది, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మారిపోయింది. ఏం మన దేశం ఎందుకు ఇంకా మార్పు రావట్లేదు? ఇన్ని వనరులు ఉన్నాయి, ఇన్ని వసతులు ఉన్నాయి, ఇంతమంది మేధావులు ఉన్నారు, ఇంత శక్తి ఉంది, అందుకే మనం బాగుపడట్లేదు. మనకు కష్టం తెలియట్లేదు, అందుకే మనం బాగుపడలేదు. అబ్రహం లింకన్ చెప్పులు కుట్టుకునేటువంటి వాడు, వీధి లైట్లో చదివాడు, అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ మన కొడుకు పుట్టినప్పటి నుంచే గోల్డెన్ స్పూన్తో పెంచుతాం, వాడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటాడు, పెరగడానికి అవకాశం ఉండదు. మనిషిని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సంపద ఉన్నా వాడిని కష్టాల్లో పెంచండి, వాడు ఎదుగుతాడు, పైకి వస్తాడు. వాడు నాకు ఈత రావట్లేదనేసి వాడు నదిలో కూర్చుని పెద్ద వెన్ని కట్టుకుంటే కాదు, పడేయండి, కొట్టుకుంటూ వస్తాడు. వాడు ఈత వస్తే నదిలో దిగుతానంటే వాడికి ఈత ఎలా వస్తుంది? ఎక్కడ కొడతాడు ఈత? ముందు ఎక్కడ నేర్చుకుంటాడు? ఇసుక దెబ్బ మీద నేర్చుకుంటాడా? ఆ నదిలో పడాలి, పడి వాడి ఉనికిని కాపాడుకునేదానికి తాపత్రయపడడం కోసం కాళ్ళు చేతులు కొట్టాలి, అప్పుడు నీళ్ళలో నుంచి పైకి లేస్తాడు. టెక్నిక్ అర్థమవుతుంది. ఓహో, నేను కాళ్ళని తంతే, చేతులతో నీళ్ళని తంతే పైకి లేస్తాను, కాబట్టి నేను బ్రతకాలంటే కాళ్ళని చేతుల్ని తన్నాలి, ఇలా కొట్టాలి అని కొట్టడం ప్రారంభిస్తాడు. మెల్లమెల్లగా వాడికి తనని కాపాడుకునే ప్రయత్నంలో ఈత వాడికి వచ్చేస్తుంది, హాయిగా బయటకు వచ్చేస్తాడు. మనిషికి కష్టమే కావాలి. అందుకనే కుంతీదేవి కృష్ణుని అడుగుతుంది వనవాసం చేసేటప్పుడు, కృష్ణ, ఈ కష్టం పెట్టావు కదా, రేపు మళ్ళీ యుద్ధం అయిపోతుంది, గెలుస్తామంటున్నావు, ధర్మం గెలుస్తుంది అంటున్నావు, మేము అందరం గెలుస్తాం, హాయిగా అందరు అంతఃపురంలో ఆనందంగా ఉంటాం, నిన్ను మర్చిపోతామేమో కృష్ణ. కాబట్టి నిన్ను మరిపింపజేసే సుఖాలు నాకొద్దు, నిన్నెప్పుడు గుర్తుంచుకునే దుఃఖమే నాకు ఇవ్వు అనింది ఆవిడ. కాబట్టి సంతుష్ట సతతం, ఒక మనిషికి సంతృప్తి అనేది గొప్ప వెపన్ అండి. సతతం యోగి అని అంటే బ్యాలెన్స్డ్ పర్సన్, ఎప్పుడు ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్, ఆ బ్యాలెన్స్ని తప్పనివ్వకుండా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. సైకిల్ తోలుతుంటాం మనం, సైకిల్ తోలుతున్నప్పుడు ఏం కావాలి చెప్పండి? మొట్టమొదట సైకిల్ మనకి ఇచ్చినప్పుడు సైకిల్ మన మీద వాలిపోతూ ఉంటుంది. ఎందుకని? సైకిల్ అలా నిలబడితే ఉండలేదు, దానికి ఒక వ్యక్తి కావాలి. ఒక వాహనం, ఆ సైకిల్ ఉందనుకోండి, అలా నిలబడలేదు ఒంటరిగా, దానికి ఒక వ్యక్తి కావాలి.
ఆ వ్యక్తి మొట్టమొదటిసారి సైకిల్ తోలాలనుకున్నవాడు, వాడు ఫస్ట్ టైం ఆ వాహనాన్ని పట్టుకున్నప్పుడు సైకిల్ని, అది వాడి మీద వాలిపోతుంటుంది. వాడు కాలు ఎక్కి దాన్ని నడుపుదామని చూస్తుంటే వీడిని పడేస్తుంటుంది. కానీ మనిషి చూడండి ఎంత మారిపోయాడు. వాడు పడ్డా లేచిన ఇంకోటైనా అదే సైకిల్ని వాడు నిలబడ్డమే కాదు, ఆ సైకిల్ నిలబెట్టడమే కాదు, వాడెక్కడికైతే వెళ్ళాలనుకున్నాడో అక్కడికి దాని చేత మోయించుకుని అక్కడికి చేర్చుకుంటున్నాడు. వాడు ఎంత తెలివి వచ్చింది, ఎలా వచ్చింది? ఆ బ్యాలెన్సింగ్. ఆ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏముంటుంది తెలుసండి? చూడండి ఎంత టెక్నిక్ చూడండి. అది మొట్టమొదట సైకిల్ నేర్చుకున్నవాడు ఆనందంగా 2 చేతులు పెట్టి తొక్కుతాడు. బాగా అలవాటైపోతే ఒక చేయి వదిలేస్తాడు. ఇంకా బాగా అలవాటైపోతే 2 చేతులు వదులుతాడు. 2 చేతులు వదిలి తోలేటప్పుడు మీరు ఎప్పుడైనా, ఇప్పుడు ప్రయత్నాలు ఏం చేయకండి, ఇక్కడ చేస్తే లేనిపోని గందరగోళం, నన్ను పట్టుకుంటారు అందరు. ఆ 2 చేతులు విడిచిపెట్టి తోలేటప్పుడు మనం ఏమనుకుంటామంటే 2 చేతులు తోలట్లేదు అనుకుంటాం, కానీ వాడి మైండ్ బ్యాలెన్స్ చేస్తుంటుంది సైకిల్ని. వాడి మైండ్ తోటి శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తుంటాడు సైకిల్ని. అలా తిరుగుతుంటే సైకిల్ని వాడి దేహంతో ఇలా తిప్పుతాడు. కొద్దిగా ఆ భారం ఉంటుంది సైకిల్ మీద, ఇలా తిప్పుతాడు. కుడివైపుకు వాలిపోతుందనగా ఎడం వైపుకి తిప్పుతాడు. ఇలా మైండ్ తోటే మొత్తం శరీరాన్ని, సైకిల్ని బ్యాలెన్స్ చేస్తూ పోతాడు. ముందు చేతులతో చేశాడు, తర్వాత చేతులు విప్పేసి మనస్సుతో చేశాడు. అంటే అసలు బ్యాలెన్సింగ్ ఎక్కడా? చేతులతో కాదు, మనస్సుతోటి. కాబట్టి యోగి కూడా ఏం చేస్తున్నాడు? బయట బ్యాలెన్స్ చేయట్లేదు, అంతర్ముఖుడై లోపల బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. అందుకనే సతతం యోగి యతాత్మ సంయత ఆత్మ. మనకు అక్కర్లేనివన్నీ పట్టించుకునే ప్రయత్నం చేస్తాం, అక్కడికి వచ్చేవి దగ్గరికి వచ్చేటప్పటికి మిస్ అయిపోతుంటాం మనం. కానీ ఒక ఎరుక కలిగిన వ్యక్తి, ఒక అవగాహన కలిగిన వ్యక్తి, వాడు ఒక గొప్ప ఎడిటర్ అవుతాడంట. ఇప్పుడు ఈ జర్నలిస్టులు ఉంటారు కదండి, లేకపోతే వార్తాహరులు అంటారు. వీళ్ళు జర్నలిస్టులను ఏమంటారు? వార్తాహరులు అంటారు. జర్నలిస్టులు వీళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఇక్కడ స్వామీజీ యజ్ఞం అయింది, లేకపోతే అక్కడ పలానా వాళ్ళు ఇది ఓపెన్ చేశారు, పలానా వాళ్ళకి ఇక్కడ యాక్సిడెంట్ అయింది, లేకపోతే పలానాది అక్కడ జరిగింది, మొత్తం ఇక్కడ జరిగిందంతా వార్తలు సేకరిస్తారు. సేకరించి అక్కడికి పంపిస్తారు. వీళ్ళు ఏం చేయరు, వీళ్ళు కేవలం వార్తల్ని సేకరించి అప్పచెప్పేస్తారు. అక్కడ ఎడిటర్ ఉంటారు. ఆయన ఏం చేస్తాడంటే ఎడిట్ చేస్తాడు. ఏ వార్త ఎంతవరకు వేయాలి, లేకపోతే ఏది మనం ఉంచాలి, ఏది తీసేయాలి. ఆ ఎడిటర్ ఏం చేస్తాడంటే లోపల కూర్చొని, అతను లోపల ఉంటాడు, అతను బయటికి రాడు. వీధుల్లో తిరగడు ఎడిటర్ లోపల ఉంటాడు. బయట తిరిగే వాళ్ళందరూ జర్నలిస్టులు. అలాగనే మనకు కూడా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, 10 మంది జర్నలిస్టులు ఉంది ఈ పేపర్కి. లోపల సాక్షి ఒకటి ఉంది. ఈ పేపర్ పెద్ద పేపర్, ఇది సాక్షి, ఇదొక పెద్ద సాక్షి పేపర్. ఇది 10 మంది జర్నలిస్టులు ఉన్నారు దీనికి. ఇది ఈనాడే, నిన్నటిదైతే ఒప్పుకోం, ఇది ఈనాడే. ఇది ఎప్పుడు లోపల వెలుగుతూ ఉంటుంది, జ్యోతి ఆరిపోదు. ఎప్పుడు ప్రభ అలానే ఉంటుంది, ప్రభ నిలబడే ఉంటుంది. ఇంతమంది జర్నలిస్టులు, 10 మంది. కళ్ళుతో ఎన్నో చూస్తుంటాం, చెవులతో ఎన్నో వింటుంటాం, ముక్కుతో ఎన్నో వాసనలు పీల్చుకుంటుంటాం. కానీ లోపల ఎడిటర్ ఉన్నాడు ఒకడు, వాడన్నీ ఎడిట్ చేస్తాడు. చూసినవన్నీ వద్దు, విన్నవన్నీ వద్దు, వాసన పీల్చినవన్నీ వద్దు, రుచి చూసేవన్నీ వద్దు. ఇప్పుడు మన హోటల్కి ఏదన్నా కొనుక్కుందామని వెళ్ళామనుకోండి, అన్నీ టేస్ట్ చేస్తాం, ఇది వద్దు. ఎవరంటాడు? నాలుక అనదు, ఎడిటర్. కళ్ళతో అన్నీ చూస్తాం, మాల్లోకి వెళ్ళి ఇది వద్దులే, ఇది అక్కర్లేదు, ఇది వద్దులే అని అంటారు. ఎవరు? ఎడిటర్. అంటే ఒక వస్తువుని కొనడంలో మనం ఎంత హాయిగా ఇది కావాలి, ఇది వద్దు అనుకుంటున్నామో, ఈ ప్రపంచంలో మనం వ్యవహరించేటప్పుడు కూడా ఏది కావాలో ఏది వద్దో ఎడిట్ చేసుకుని, కావలసిన దాన్ని, యోగ్యమైన దాన్ని, నీకు శ్రేయస్కరమైన దాన్ని లోపలికి తీసుకో. నీకు అక్కర్లేనిది, నీకు పనికిరాంది, దానివల్ల నీకు అనర్థం, ఇతరులకి అనర్థం అనుకుంది బయటనే కట్ చేసి పడేసేయి, లోపల తీసుకో. ఆ ఎడిటింగ్ రావాలి, ఆ ఎడిటర్ లోపల తయారవ్వాలి. ఆ తయారవ్వడమే పర్సనాలిటీ డెవలప్మెంట్. అప్పుడే మనిషి చాలా కంట్రోల్డ్గా ఉంటాడు. మనిషి తన్ను తాను నియంత్రించుకోగలిగినటువంటి స్థితి అప్పుడు వస్తుంది. ఆ ఎడిటర్ లోపల డెవలప్ అవ్వాలి. ఆ ఎడిటర్ ఉంటేనే పేపరు జర్నలిస్టుల వల్ల, లేకపోతే డబ్బులు పెట్టినటువంటి ఆ ఎండీల వల్ల, లేకపోతే ఈ మిషన్ వల్ల, ఇవన్నీ కారణాలే. కానీ ఆ పేపర్లో వీళ్ళెవ్వరి పేర్లు ఉండవండి, ఎడిటర్ పేరే ఉంటుంది పైన. ఎందుకు? ఎడిటర్ లేకపోతే పేపర్ లేదు. ఆ ఎడిటర్ ఏం చేయడు, ఏది కావాలో ఏది అక్కర్లేదో కట్ చేసి పడేస్తుంటాడు అంతే. అవసరమైంది పెడతాడు, లేనిది తీసి అవతల పారేస్తాడు. డబ్బు పెట్టిన వాడి పేరు రాయరు, ఈ జర్నలిస్టుల పేర్లు ఎవరిది రాయరు. ఆ ప్రెస్ ఆ మిషన్ పేరు ఉండదు, కొట్టేది మిషను.
ట్రాన్స్పోర్ట్ పేరు రాయరు, ఏమి ఉండదు, ఎడిటర్ అంతే. ద వాల్యూ ఫర్ ది పేపర్ ఈజ్ ఎడిటర్. అలాగనే వాల్యూ ఫర్ ద లైఫ్ ఈజ్ ఎడిటర్. మీలో ఆ ఎడిటర్ ఉండాలి. అప్పుడే ఇది కూడా దినపత్రిక. ఇది ఆ దినపత్రిక అయినా ఒకరోజు మూసేయచ్చు, కానీ ఈ దినపత్రిక చచ్చేదాకా అలా ఉండాలి. ఇది దీంట్లో ఎడిటర్ ఉండాలి. సతతం యోగి యతాత్మ దృఢ నిశ్చయ. దృఢమైనటువంటి నిశ్చయం కలిగిన వాడు. ఎవడా దృఢ నిశ్చయం అని అంటే, వాడికి తెలుసు ఏమిటా దృఢ నిశ్చయత. నేను ఈ లోకంలో ఎంతకాలం ఉంటానో మనకు తెలియదు, కానీ ఒక కాలంలో వచ్చాను, ఇంకో కాలంలో వెళ్ళిపోవాలి. ఈ వెళ్ళే లోపే నా లక్ష్యాన్ని నేను సాధించాలి. బస్. ఇప్పుడు ఒక ఆఫీసర్ని మన ఆఫీసు నుంచి డిప్యూట్ చేసి పంపాం, పలానా పనికి పంపాం. నువ్వు ఈరోజు 13వ తేదీ నువ్వు వెళ్ళాలి, నీకు 16వ తేదీ కల్లా వచ్చేయాలి. ఆ పని నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, పని పూర్తి చేసుకురావాలి. వీడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు రాత్రినక పగలనక తిండి తిప్ప అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. తింటాడు, పడుకుంటాడు, అన్నీ చేస్తాడు, కానీ వాడి లక్ష్యం ఆ పని నెరవేర్చుకోవాలి. ఎందుకని? టైం సెట్ చేసుకున్నాడు, తిరిగి వచ్చేస్తున్నాడు. అట్లీస్ట్ వాడికైనా వాడి హయ్యర్ అఫీషియల్స్ 3 రోజులు టైం ఇచ్చారు. మనకు అసలు ఎన్ని రోజులు ఉందో టైం తెలియదు. మన టైం ఎప్పుడు అయిపోతుందో తెలియదు. అయిపోయే లోపే మనం ప్రిపేర్డ్గా ఉండగలగాలి, పని పూర్తి చేసుకోవాలి. దృఢ నిశ్చయ. ఒకసారి ఒక అతను నడిచి వెళుతూ చూశాడట. ఏమండి, పెద్ద చెట్లన్నీ బాగుంటున్నాయండి, చిన్న చెట్లు పాపం ఎండిపోతున్నాయండి అన్నారట. ఎంత లేలేత చెట్లండి ఎండిపోతున్నాయి, పెద్ద చెట్లన్నీ చాలా బాగున్నాయి అన్నాడట. దానికి ఆ రైతు అన్నాడట, ఏమీ లేదండి దీంట్లో టెక్నిక్. పెద్ద చెట్లు బాగుండడానికి పెద్దవి కనుక బాగున్నాయని కాదు, ఈ చిన్నవి కనుక పాడైపోయాయని కాదు. పెద్ద చెట్టు వేర్లు కిందకెళ్ళి నీళ్లు ఎక్కడ దొరుకుతాయో అక్కడికి వెళ్ళిపోయాయి, అందుకనే హాయిగా బతుకుతున్నాయి, బయట వర్షాలు పడకపోయినా. ఈ చిన్న చెట్లకి వేర్లు కిందకి వెళ్ళలేవు, పైపైనే ఉంటాయి, ఇసుక దిబ్బల మీదనే మట్టి మీదనే ఉంటుంది. వాటికి నీళ్లు దొరక్క ఎండాకాలంలో మాడి చచ్చిపోయాయన్నమాట. కాబట్టి మన వేర్లు, మన మూలం ఏదైతే ఉందో దృఢంగా ఉండాలి. ఏది మనం లక్ష్యం అనుకున్నామో ఆ లక్ష్యానికి మన యొక్క మూలం, మన యొక్క మనస్సు, హృదయం, బుద్ధి, వీటన్నిటిని దానికి పాకించగలగాలి. దృఢ నిశ్చయ. అప్పుడు మనం ఎండిపోం, పడిపోం, నిలబడతాం. మనం మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. చూడండి, ఇక్కడ మనం ఈ లోకంలో దేన్ని సాధిస్తున్నా ఒక మైండ్ని, మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఏంటనంటే, మీరు ఎవరితో మాట్లాడుతున్నా మీ మనస్సు 2 కోణాలుగా పనిచేస్తూ ఉంటుందండి. ఒకటి న్యాచురల్ కోణం, 2 అన్యాచురల్ కోణం, ఆర్టిఫిషియల్ కోణం. ఇప్పుడు మీరు నన్ను కలవడానికి వచ్చారనుకోండి, స్వామీజీకి పళ్ళు పట్టుకొచ్చారనుకోండి, ఏమో ఈ స్వామీజీ మళ్ళీ ఏమిటో ఏం గొడవ ఏమిటో. మళ్ళీ లోపల ఇంకొకటి, నన్ను చూడ్డానికి వచ్చారు, చూడ్డానికి వచ్చి చూడ్డమే వరకు పెట్టుకుంటే పర్లేదు, మళ్ళీ మీ అపోహలు పెడుతుంటారు. అంటే మనస్సు 2వ కోణంలో కూడా పనిచేస్తూ ఉంటుంది. నేనేం చేస్తాను తెలుసండి, 2వ కోణాన్ని ఓపెన్ చేయను. నేను ఒక్క కోణంతో ప్రవర్తించి 2వ కోణంతో మంత్రజపం చేస్తూ ఉంటుంది మనస్సు. అజపం. ఏ ఇష్టదైవాన్ని అయితే మనం స్వీకరిస్తామో, ఏ దైవాన్ని అయితే మనం స్వీకరిస్తామో మంత్రాన్ని, ఆ లోపల ఆ మంత్రం నిరంతరం సాగుతూ ఉంటుంది. మనస్సుతో మీతో మాట్లాడుతుంటాను, లోపల మంత్రం సాగుతూ ఉంటుంది. అంటే మనస్సుకి 2 కోణాలుగా పనిచేసే పని ఉంటుంది. ఒకటి న్యాచురల్గా చూసినట్టు ఈ గులాబీ పువ్వును చూసామనుకోండి, అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. ఏమో ఈ రేకులన్నీ రాలిపోతాయేమో రేపటికి, ఎప్పటికి వాడిపోతాయి అంటే ద అదర్ యాంగిల్ ఆఫ్ దిస్, అలా థింక్ చేస్తూ ఉంటుంది. అది మనస్సు ఎప్పుడు అదర్ యాంగిల్కి వెళ్ళినప్పుడు అది ఆర్టిఫిషియల్లో బ్రతకడం మొదలు పెడుతుంది. ద స్ట్రైట్ యాంగిల్ అనేది లైఫ్, ద అదర్ యాంగిల్ అనేది యువర్ అట్రిబ్యూషన్స్. అది నేను వెళ్ళనివ్వకుండా అక్కడ జపం చేస్తూ ఉంటుంది ఆ మనస్సు. అందుకనే 2వ కోణానికి వెళ్ళనివ్వదు ఆ మనస్సు. అందుకనే మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ యస్మాన్నో ద్విజతే లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్స మే ప్రియ. ఈ శ్లోకం నాతో పాటు ఒకసారి చెప్పండి. యస్మాన్నో ద్విజతే లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్స మే ప్రియ. ఇక్కడ ఎవడి వల్ల అయితే ఇతరులు బాధపడకుండా ఉంటారో, భయపడకుండా ఉంటారో, ఇతరుల వల్ల తాను భయపడకుండా బాధపడకుండా ఉండగలగడం గొప్ప లక్షణం అండి.
నన్ను ఎవడు చూసి బాధపడకూడదు, భయపడకూడదు. అంటే బాధపడడం అంటే నన్ను కాంపిటేటర్గా ఫీల్ అవ్వకూడదు. అంటే నన్ను వాడు అలా తీసుకోవాల్సిన అవసరం లేకుండా నేను బిహేవ్ చేయొచ్చు. ఎంత ఎక్సలెంట్గా బిహేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడో ఒక స్వామీజీ, ఒక ట్రైన్లో వెళుతున్నాను నేను, ఆయన స్వామీజీ, ఆయన అలా కూర్చున్నారు బిగువుగా ఆయన శిష్యులతోటి. నేను ఒంటరిగా వెళుతూ ఉన్నాను. నేను మామూలుగా కూర్చున్నాను. నాకు ఆహారం ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు స్టేషన్లో నన్ను పలకరించడానికి. నేను తీసుకున్నాను, అంతా అయిపోయింది. ఆయన అలా బిగువుగా ఉన్నారు. ఆయన నిజంగా జరిగిన సంఘటన. నేను ఒకసారి ఆలోచించాను, ఆయన శిష్యులతో వచ్చాడు, గొప్ప వ్యక్తి, ఏమిటో ఆయన అంత బిగువుగా ఉన్నాడు. పిలిచి పలకరిస్తే పోలేదా, మనం వెళ్ళి కూర్చోవచ్చు కదా, అక్కడ పిలవని పేరంటానికి మనం వెళ్ళడం ఎందుకు అనుకుని నేను అలా కూర్చున్నాను. ఆయన వాళ్ళందరితో మాట్లాడడం, ఇలా అనుకోవడం, అలా చూడడం. ఆయన గడ్డం గిడ్డం అది బాగానే ఉంది, మనిషి స్ఫురద్రూపి. శిష్యులు పెద్ద పెద్దవాళ్ళు అందరూ మంచి ఇది. ఆయన కాళ్ళు కింద పెట్టనివ్వట్లేదు, వెంటనే వీళ్ళు చేయబెట్టేస్తున్నారు, అంత శిష్యగణం. సరే నేను ఆలోచించాను, ఆయన మాట్లాడితే పోలేదా, ఆయన నన్ను పిలిస్తే పోలేదా, ఎందుకు అనుకోవాలి? నేను పోతే పోలేదా? నేను నడిచి వెళ్ళాను, ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే ఫస్ట్ ఏం చేసింది, ఆయన నాకంటే వయసులో పెద్ద సాధు, తప్పేం లేదు. వెంటనే తల ఉంచి నమస్కారం చేశాను. ఆయన వెంటనే మేరా బేటా హా అచ్చా హై భగవాన్ మహారాజ్ బయట. వెంటనే ఆయన మారిపోయాడు. ఆయన జస్ట్ సింపుల్ థింగ్. నేను వెళ్ళినంత వరకు ఆయనలో కూడా ఒక గోడ అడ్డుగా ఉంది. వీడేదో నా కాంపిటేటర్ ఏమో, వీడేమిటో, వీడికి ఏం వచ్చేమో. అతని ఫీలింగ్ ఏంటంటే నా శిష్యుల్లో ఎవడైనా ఈయన్ని చూస్తారేమో, చూసి మెల్లగా పక్కకి వెళ్ళి కూర్చుంటారేమో, కూర్చుని ఊరుకోకుండా వీడిని ఏదో కలిపితే, వీడేదైనా మాట్లాడితే వాడు మారిపోయి నా స్టేషన్ వచ్చేలోపే శిష్యులందరూ అటువైపు వెళ్ళిపోతే నేను ఒంటరిగా దిగవలసి వస్తుందేమో. ఎక్కేటప్పుడు ఇంతమందితో ఎక్కాను, వాడు ఒంటరిగా ఎక్కాడు. దిగేటప్పుడు ఇంతమంది అటువైపు వెళ్ళిపోయి నేను ఒంటరిగా దిగాల్సి వస్తుందేమో, ఏమేం జరుగుతుందేమో అని అతని అపోహలు, ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. నేను వెళ్ళాను, నేను ఆలోచించాను, ఎందుకు ఈయన కూడా అలా ఆలోచిస్తున్నారేమో. ఎస్, నేను వెళితే పోలేదా, ఆయన నన్ను పిలవాలి, నన్ను చూడాలి, ఎందుకు అనుకోవాలి? వై హీ షుడ్ ఫీల్ దట్ ఐఎమ్ హిస్ కాంపిటీటర్? నాకు ప్రత్యర్థిగా నన్ను ఆయన ఎందుకు ప్రత్యర్థిగా అనుకోవాలి? నన్నెందుకు ఆయన ఛాలెంజర్గా అనుకోవాలి? నో, ఐ షుడ్ నాట్ అలౌ హిమ్ టు ఫీల్ దట్ ఐ ఆమ్ హిస్ కాంపిటీటర్. ఆయన మనస్సులోనటువంటి భావాలకు అవకాశం ఇవ్వకూడదు అని వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాను. స్వామీజీ నమస్కారం, స్వామీజీ నమస్తే, స్వామీజీ దండవత్ ప్రణామం, లేచి నిలబడ్డాను. మహారాజ్జీ అరే ఆ బయట అని కూర్చోబెట్టారు. ఆయన కూర్చోబెట్టుకుని అరే జాంతానే పాపడో స్వామీజీకా వాళ్ళందరినీ పిలిచి లైన్గా పెట్టించేశాడు దండం. అందరితో చెప్పాడే మహారాజ్జీకి కొంచెం దక్షిణ ఇవ్వండిరా, సాధువులు మనకు దొరకరు. ఈయనే గొడవ పెట్టేస్తున్నాడు, ఇప్పుడు అల్లరి చేసేస్తున్నాడు. ఆయన తెచ్చుకున్నటువంటి రోటీలన్నీ నాకు పెట్టేస్తున్నాడు, తినిపించేస్తున్నాడు. అసలు ఎంత నన్ను చూసుకున్నాడంటే, అసలు నేను ఊరు వెళ్ళేదాకా, నా స్టేషన్ వచ్చేదాకా అసలు వాళ్ళ శిష్యుల్ని ఆయన అంత ప్రేమించి చూసుకున్నాడు. ఎందుకనంటే ఆయన మనస్సులో ఒక ఫీలింగ్ ఏంటంటే, నేను ఎప్పుడైతే వెళ్ళి నమస్కరించానో ఆయనలో నా పట్ల నేను కాంపిటీటర్ అనే ఫీలింగ్ పోయింది. ఆయనకి ఇంకా లేదు. ఆయనలో ఒక ఫీలింగ్ కలిగింది, ఇతని వల్ల నాకు భయం లేదు, ఎస్ ఇతనికి నేను ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఓపెన్ అయిపోయాడు ఆయన. చూడండి, ఆలోచన చేయండి, అది ఫీలింగ్. అది ఆ ఫీలింగ్ని మనం గుర్తించగలగాలి. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే క్షయః.